సార్ బ్రేకింగ్ చూస్తున్నాము. కమల్ హాసన్‌కి సంబంధించి ఎట్టి పరిస్థితిలో తగ్గేదే లే అన్న విధంగా అయితే మాత్రం సినీ నటుడు కమల్ హాసన్ వ్యవహారం ఉందని చెప్పుకోవచ్చు. ఆయన నటించిన సినిమాకు సంబంధించి ప్రస్తుతం కర్ణాటకలో ఒక వారైతే కొనసాగుతుంది. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని అంటే హైకోర్టును కమల్ హాసన్ ఆశ్రయించారు. దీంతో కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పాలంటూ కూడా అక్కడ హైకోర్టు కోరిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో అవసరమైతే కర్ణాటకలో సినిమా కూడా రిలీజ్ చేయము, ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పము అన్న మాదిరిగా అయితే మాత్రం ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ థగ్ లైఫ్ కమల్ హాసన్‌కి సంబంధించి థగ్ లైఫ్ సినిమా అనేది ఈ జూన్ 5వ తేదీన మొత్తం దేశవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇలాంటి తరుణంలో కమల్ హాసన్ గత కొన్ని రోజుల కిందట ఒక వ్యాఖ్యలైతే చేశారు. తమిళనాడుకు సంబంధించి ప్రధానంగా తమిళనాడులోనే ఈ మరాఠీ పుట్టింది అన్న మాదిరిగా ఎవరైతే మన కమల్ హాసన్ మాట్లాడిన తర్వాత నాటి నుంచి నేటి కర్ణాటకలో బగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. కర్ణాటకకు సంబంధించి ఆయన మాట్లాడే తీరుపై పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఇండస్ట్రీతో పాటు ప్రజా సంఘాలు కూడా కమల్ హాసన్ పై మండిపడ్డ పరిస్థితి నెలకొన్నాయి. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ సినిమా అనేది తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సింబు కూడా నటిస్తున్నారు. ఇంకా రిలీజ్ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనిలో చిత్ర యూనిట్ పాన్ ఇండియా మూవీగా విడుదల ఈ సినిమాపై ప్రమోషన్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ ఈ కన్నడ భాషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారు అన్న మాదిరిగా అయితే మాత్రం కమల్ హాసన్ అన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి హైకోర్టు కూడా కమల్ హాసన్ ఇచ్చిన పిటిషన్ సున్నితంగా తిరస్కరించిన ఖచ్చితంగా క్షమాపణ కమల్ హాసన్ అలా క్షమాపణలు చెప్పినట్లయితే కర్ణాటక ముఖ్యం రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే రిలీజ్ చేయబోమంటే దీనికి కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పేదే లేదు. అవసరమైతే ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా థగ్ లైఫ్ సినిమా రిలీజ్ అయినప్పటికీ కూడా కర్ణాటకలో నేను థగ్ లైఫ్ సినిమా రిలీజ్ చేయను అంటూ కూడా కమల్ హాసన్ కాసేపటి కింద అన్న పరిస్థితి కూడా నెలకొంది. ఎప్పుడైతే కమల్ హాసన్ ఈ విధంగా అన్నారో ఈ వివాదం మరింత పెరుగుతున్న పరిస్థితి మాత్రం కర్ణాటకలో ఉందని చెప్పుకోవచ్చు. తమిళనాడులోనే ఈ కన్నడ పుట్టింది అన్న వ్యాఖ్యలు ఒక రకమైన వివాదం చెబితే ప్రస్తుతం హైకోర్టు కూడా కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటే చెప్పనడం, అవసరమైతే ఆ రాష్ట్రంలో సినిమా రిలీజ్ చేయను అనడంతో కమల్ హాసన్పై వ్యతిరేకత అనేది చాలా అంచెలంచెలుగా ఎక్కువగా ఈ కర్ణాటకలో అయితే విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం ఒక రకమైన థియేటర్ల వద్ద గతంలో కూడా కమల్ హాసన్ సంబంధించిన బ్యానర్లు కావచ్చు, ఆయన ఫోటోలను చింపేయడం అటువంటి పరిస్థితి అయితే మాత్రం కర్ణాటకలో ఎక్కువగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. తాజాగా ఇంకా క్షమాపణ చెప్పను అనడంతో మరింత కమల్ హాసన్పై కర్ణాటక రాష్ట్రం అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అయితే కమల్ హాసన్ అయితే మాత్రం ఈ థగ్ లైఫ్ సినిమా ఎట్టి పరిస్థితుల్లో నాకు అవసరం లేదు, నేను కర్ణాటకలో రిలీజ్ చేయనట్టు కూడా స్పష్టం చేశారు. అయితే హైకోర్టు క్షమాపణ చెప్పమని చెప్పినప్పటికీ కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పను అంటూ కూడా కమల్ హాసన్ తేల్చి చెప్పేసిన పరిస్థితి నెలకొంది. మరి ఇంకా 5 రోజులు మాత్రమే, దాదాపు ఇంకొక 3 రోజులు మాత్రమే ఈ థగ్ లైఫ్ సినిమాకి సంబంధించి రిలీజ్ కానుంది. మరి ఇలాంటి తరుణంలో కమల్ హాసన్ ఆడిన మాటలతో ఈ కర్ణాటకలో ఒక అజ్జి రాకుంటుంది. ఈ కర్ణాటక ఎఫెక్ట్ ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటుందా, అక్కడికే పరిమితం అవుతుందా, మరి ముందుకి ఎలా ఉంటుంది అన్నదైతే మాత్రం చూడాల్సి ఉంది.